హాయ్ అండి. ఈరోజైతే మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసేసే ఉంటారు. దొండకాయ ఉల్లికారం అండి. ఇది కూడా మా మదర్ ఎక్కడో ఒక చోట యూట్యూబ్‌లో చూసి అయితే ట్రై చేశారు. కొన్ని చేంజెస్ చేసి. సో, మా మదర్ చేసిన రెసిపీ మీకు చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో, ఫస్ట్ అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు దాంట్లో ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర అండ్ కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా బావుంటుందనమాట ఫ్లేవర్. అలాగే కొంచెం గ్రేవీ కింద వస్తుందనమాట. సో, అందుకే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. సో, ఈ 4 ఐటెమ్స్ యాడ్ చేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో, అవి కొంచెం లైట్‌గా ఫ్రై అయ్యాక, ఇప్పుడు దాంట్లో అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలైతే వేసేసుకోండి. మేము నార్మల్‌గా చీలికల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాము. మీరు కావాలి అనుకుంటే పెద్ద ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం పేస్ట్ కింద చేసుకుంటాము. మరీ చిన్న ముక్కల కింద వేయాల్సిన అవసరం లేదు. సో, ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఆనియన్స్ కుక్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. సో, ఆనియన్స్ కుక్ అవుతున్నప్పుడే మనం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. సో, తగినంత కొంచెం పసుపయితే వేసుకొని, ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని, ఆనియన్స్ మొత్తం కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో, మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే ఆనియన్స్‌ని కుక్ చేసుకోండి. ఆనియన్స్ కుక్ అయ్యాక ఇప్పుడు దాంట్లో అయితే ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. సో, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకున్నాక ఇంకొకసారి మిక్స్ చేసి అవి లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేయకండి మళ్ళీ మాడిపోతాయి. సో, కొంచెం ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తం పక్కకైతే తీసేసుకొని పెట్టేసుకోండి. ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలండి. వేడి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకండి. మిక్సీ పోతుందనమాట. సో, అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కొత్త వాళ్ళెవరికైనా తెలీదు అనుకుంటే టిప్ అనమాట. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టుకోకూడదు ఏదైనా సరే. సో, ఇప్పుడు పక్కకు తీసేసుకొని అది చల్లారాక మిక్సీ అయితే వేసుకుందాము. సో, ఇప్పుడు ఇది తీసేసుకున్నాక ఇప్పుడు మనం దొండకాయలు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నామండి. చీలికల కింద మీకు వీడియోలో చూపించే విధంగా అయితే కట్ చేసుకోండి. సో, ఈ కర్రీకైతే ఇలాగే చేసుకుంటే బావుంటుంది టేస్ట్. సో, ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం. అండ్ కర్రీలో నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళే ముందు మీకోటి చెప్పాలండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి. మా ఛానల్‌లో కుకింగ్ వీడియోసే కాకుండా వ్లాగ్స్, ట్రావెల్ వీడియోస్, ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి అవి కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేసి అండ్ మీకు వీడియోస్ ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి కింద. సో, మీకు గనక వీడియోస్ నచ్చితే హైప్ కూడా చేయండి. సో దట్ మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయన్నమాట. సో, ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాము. సో, మళ్ళీ కడాయి మనం ఇందాక ఆనియన్స్ అయి ఫ్రై చేసుకున్న కడాయిలోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దొండకాయ ముక్కలు కుక్ చేసుకోవడానికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇందాక ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్నాం కదా! అది మిక్సీ వేసినప్పుడు మళ్ళీ దాంట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసి చేసుకుంటాం. సో, దానికి సరిపడా అయితే వేసుకోండి. ఓన్లీ కొంచెం వేసుకోండి దీంట్లో. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి దొండకాయ ముక్కలు త్వరగా కుక్ అవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు మనకు కుక్ అయ్యేలోపు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ చల్లారిపోతాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి. సో, ఫస్ట్ అయితే మేము వాటర్ ఏమి యాడ్ చేయకుండా పడుతున్నాము. అండ్ దెన్ చూసి ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక అప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ అయితే మిక్సీ వేసుకున్నాము.
సో, మనకైతే పేస్ట్ ఇలా ఉండాలనమాట. సో, మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టేసుకోండి. అండ్ దొండకాయ ముక్కలు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి కుక్ అయ్యాయా లేదా అన్నది. సో, చూసారుగా కొంచెం కుక్ అయినియి. ఇంకా అవ్వాలనమాట. సో, మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపయితే కుక్ చేసుకోండి. సో దట్ దొండకాయలు బాగా కుక్ అవుతాయి. సో, చూసారుగా దొండకాయ ముక్కల్లో ఆల్మోస్ట్ 80% దాకా కుక్ అయినియి. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఆ మిక్సీ జార్‌లో కొంచెం ఉంటుంది కదా! దాంట్లో వాటర్ కింద వేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాం మొత్తం. మొత్తం వేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసి అది ఆ పేస్ట్ మొత్తం ఆ దొండకాయ ముక్కలకి పడద్దనమాట. ఇప్పుడు కుక్ చేసుకుంటే సో, బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మనకి కర్రీ దగ్గరకొచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. సో, ఆయిల్ పైకి తేలుతుంది. అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. మీకు ఇలా గ్రేవీగా కావాలి అంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం దగ్గరగా కావాలి కొంచెం ఫ్రైలాగా కర్రీ అంటే ఫ్రైలాగా అంటే కొంచెం సేపయ్యాక దగ్గరకొచ్చాక ఆఫ్ చేసుకోండి. మేమైతే ఇంకొక 3-5 మినిట్స్ అలా కుక్ చేసుకొని, లాస్ట్‌లో కొత్తిమీరైతే యాడ్ చేసుకుంటున్నామండి. సో, లాస్ట్‌లో చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసి, ఇంకొకసారి మిక్స్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. సో, ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఇదే విధంగా దొండకాయ ఉల్లి కారం ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.